కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్ అంటాడు ఓ సినిమాలో కథానాయకుడు. అది రియల్ లైఫ్. కానీ రియల్ లైఫ్ లో మాత్రం సీన్ వేరేలా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఏలిన వారికి జీ హుజూర్ అంటూ పౌర హక్కుల హననంలో బిజీ అయిపోయారు. ప్రజలు, ప్రతిపక్షాల దగ్గరేమో కర్కశత్వానికి ప్రతీకలుగా నిలుస్తోన్న ఖాకీలు, పాలకుల దగ్గర మాత్రం బానిసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా వ్యవహరిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కన్నా రెడ్ బుక్ అరాచకాలకు కొమ్ము కాయడమే తమకు ముఖ్యమంటున్నారు. మహిళలకు రక్షణ లేదు, మానవ హక్కులకు విలువ లేదు, ప్రజలకు భద్రత లేదు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పోలీస్ అంటే ఒక భరోసా, పోలీస్ అంటే ఒక ధైర్యం. ఇవన్నీ సహజంగా సామాన్య ప్రజలకు కలగాల్సిన భావనలు. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్. పచ్చమూకకి పోలీసులను చూడగానే ఎక్కడలేని ధైర్యం వచ్చేస్తోంది. టీడీపీ గూండాలకు పోలీసులను చూడగానే ఎక్కడలేని భరోసా కలుగుతోంది. ఎందుకంటే ఏపీలో సాగుతోన్న అరాచక పాలనలో కీలక పాత్ర ఖాకీలదే. మరి చట్టంతో పని లేదు, న్యాయంతో సంబంధం లేదు, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామన్న స్పృహ లేదు. పచ్చ బాస్లు ఏం చెబితే పోలీసులకు అదే వేదమైపోయింది. 2 ఏళ్లుగా రెడ్ బుక్ కుట్రలకు కూత పెడుతూ తాము పోలీసులం అనే సంగతి కూడా చాలా వరకు ఖాకీలు మర్చిపోయారు. ఏపీలో కలకలం రేపిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం అందుకొక చిన్న ఉదాహరణే. ఆంధ్రప్రదేశ్లో చీకటి పాలన వికటాట్టహాసం చేస్తోంది. పౌర హక్కుల హననాన్ని ఒక ఉద్యమంలా కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పాతరేస్తూ చెలరేగిపోతోంది. ఈ క్రమంలో పాలకుల అరాచకాలకు, పచ్చమూక అఘాయిత్యాలకు పోలీసులు పహారా కాయటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే పచ్చబాసుల కుట్రలకు కూతలు పెడుతూ పరవశించిపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలో టీడీపీ గూండాలు చెలరేగిపోయారు. హత్యలు, హత్యాయత్నాలతో పచ్చమూక చెలరేగిపోయింది. ఆ తర్వాత మానభంగ పర్వం మొదలైంది. నాడు క్షీణించిన శాంతి భద్రతలపై హోంమంత్రి అనిత ఎలా స్పందించారో ఓసారి చూడండి. సార్, దేనికైనా టైం రావాలండి. ఇప్పుడు నేనేమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాల? నేనేమైనా చెప్పండి, ఇలా గన్ పట్టుకుని తిరగాల? నేనేమైనా చెయ్యాలి అంటే నమ్మకం అన్నది దాన్ని ఏమంటారంటే ఒక సమయపాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది. విన్నారుగా, పదుల సంఖ్యలో రాజకీయ హత్యలు, వేల సంఖ్యలో దాడులు, వందల సంఖ్యలో హత్యాయత్నాలు, రేప్లు నాన్ స్టాప్ గా జరుగుతూ ఉంటే దేనికైనా టైం రావాలంటూ సాక్షాత్తు హోంమంత్రే మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు. నేనేమైనా లాఠీ పట్టుకొని తిరగాల, గన్ పట్టుకొని తిరగాల అని హోంమంత్రే నాడు మీడియాని ఎదురు ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లయింది. నానాటికి శాంతి భద్రతలు క్షీణిస్తూనే ఉన్నాయి. దేనికైనా టైం రావాలని హోంమంత్రి అనిత సెలవిచ్చి 2 ఏళ్లయింది. శాంతి భద్రతలను కాపాడటానికి, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కల్పించడానికి ఏపీలో ఇంకా టైం వచ్చినట్లు లేదు. కానీ అంతులేని అరాచక పర్వానికి మాత్రం టైం వచ్చినట్లుంది. ఓవైపు టీడీపీ గుండాల అఘాయిత్యాలు కొనసాగుతూ ఉంటే మరోవైపు పోలీసులు కూడా అరాచక పర్వానికి సై అనేశారు. పాలకుల కుట్రలకు కూత పెడుతూ తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేస్తే చాలు, ఇక మేమెన్ని దారుణాలు చేసినా అడిగేవాడే ఉండడు అన్న భావనకి చాలా మంది ఖాకీలు వచ్చేసినట్లున్నారు. అందుకు గాదె సాయికృష్ణ ఉదంతమే ఉదాహరణ. చంద్రబాబు, చినబాబు రెడ్ బుక్ అరాచక పాలనలో మరో సమాధానం లేని ప్రశ్న. కాపు యువకుడు గాదె సాయికృష్ణ ఏమయ్యాడు? సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై, శాంతి భద్రతల పరిస్థితిపై తీవ్ర సందేహాలను లేవనెత్తుతోంది. సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేసి కటకటాల వెనుకే కనుమరుగు చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. లాకప్ లో కొట్టి చంపేశారని కన్నీరు మున్నీరవుతున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందే ఈ విషయం చెప్పారంటున్నారు. అంతేకాదు, రాజీ చేసుకోవాలని డబ్బులు కూడా ఆశ చూపారని సాయికృష్ణ కుటుంబ సభ్యులు, బంధువులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత దారుణంగా కాలి గోళ్లు పీకేసి అనంతరం ఆర్ఎంపీతో కట్టించారని ఆరోపిస్తున్నారు. తన కొడుకుంటే అప్పగించండి, లేదంటే బూడిదైనా ఇవ్వండని కోరుతోంది సాయికృష్ణ తల్లి. పోలీసులు అయితే చంపి తగలబెడతారా అని నిలదీస్తున్నారు. సిఐ నాగరాజుకి తన కొడుకును చంపే ధైర్యం ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి. కృష్ణలంక నాగరాజు గారు నా ఇంటికి 2 కానిస్టేబుల్ని పంపించి నన్ను రమ్మన్నారు సార్ గారు అని చెప్పి తీసుకొచ్చాడు. సిఏ గారు రమ్మన్నారని చెప్పి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చాడు.
అక్కడి నుంచి తీసుకొచ్చి నా చేతిలో ఫోన్, నేను వస్తాను, నా చేతిలో ఫోన్ లాగేసుకొని నన్ను తీసుకొని వెళ్ళిపోయి 12:30 1 గంట దాకా నన్ను అక్కడ పెట్టి సార్ పిలుస్తున్నారని చెప్పారు. లోపలికి వెళ్తే నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. నా కొడుకు ఎక్కడ ఉండటం లేదయ్యా, వేరే చోటకి వెళ్ళిపోయాడు, ఏదో కష్టపడి బతుకుతున్నాడని నేను చెప్పాను. నీ కొడుకుని నేను చంపేస్తా, నువ్వు దండ రెడీ చేసుకో, వెళ్ళిపో బయటికి అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడి నన్ను బయట కూర్చోబెట్టి, నాకెవరో పైనుంచి పిల్లల కేకలు వినపడుతున్నాయి కొడుతున్నట్టు. నేను ఇక గుమ్మలోకి ఎక్కడ దాకా రోడ్డు మీదకి కూడా రాలా. నేను ఇంకా ఆ గేటు దాటి బయటకు వచ్చాను. నాకు కేకలు వినిపించేటప్పుడు అమ్మో నా పిల్లోడు ఇక్కడే ఉన్నాడని చెప్పి నేను వెనక్కి వచ్చాను. పెద్ద పెద్ద కేకలు, నన్ను చూడండి అయ్యా, మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడయ్యా, నన్ను ఎందుకు ఇన్ని రోజుల నుంచి తిప్పుతున్నారు, నా కొడుకుని తీసుకొచ్చేసి నన్ను ఇలా చేసి వాడు గోల్డ్ పీకేసి ఇష్టం వచ్చినట్టు ఆంబోతులాగా కొట్టి, చాలామంది ఉన్నారయ్యా, దాంట్లో 5-6 ఉన్నారు, నా పిల్లోడిని కొట్టి కింద పడేశారయ్యా బాత్రూమ్ దగ్గర తీసుకొచ్చి. ఈ పిల్లోడు మా పిల్లోడేలా అంటే, మీ పిల్లోడు కాదు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోముంది ఇక్కడి నుంచి, దాన్ని పంపించేయండి రా బయటకని అడిగాడయ్యా. ఎన్ని మాటలు మాట్లాడు అంటే అన్నాడులే, నా బిడ్డ నాకు కావాలనుకుని నేను నుంచున్నా అక్కడ. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టి అన్నా ఇవ్వండి, పోనీ ఎక్కడ చేశాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నా కొడుకు బూడిదనైనా నాకివ్వండని ఆ తల్లి కన్నీళ్లతో పోలీసులను వేడుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఎంత గొప్పగా ఉన్నాయో, శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన ఖాకీలు ఎంత గొప్పగా బాధ్యతలు నిర్వహిస్తున్నారో చెప్పటానికి ఇదొక ఉదాహరణ. సాయికృష్ణను ఈ నెల 29వ తేదీలోపు తన ముందు ప్రవేశపెట్టి తీరాల్సిందేనంటూ హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారాన్ని మసిబూసి మారేడుకాయ చేసే కుట్రకి ఆల్రెడీ తెరతీశారని పోలీసు వర్గాల్లోని చర్చ సాగుతోంది. మే నెల 9, 10 తేదీల్లో మార్కాపురం నుంచి తన కుమారుడు గాదె సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు ఎవరికీ చెప్పకుండా స్టేషన్కు తీసుకువచ్చారని, అప్పటి నుంచి అతని ఆచూకీ తెలియలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీ కొడుకును చంపేస్తా, చచ్చిపోయాడనుకో, వాడిపై ఆశలు వదులుకో, వాడికపై నీ వద్దకు రాడు అంటూ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించాడని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చెప్తున్నారు. కేసులున్నాయని చంపేసి మృతదేహాన్ని కాల్చే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు సాయికృష్ణ మేనమామ జనసేన నాయకుడు నవరంగ్. జనసేన ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు రాజీ కుదిర్చేందుకు వచ్చారని మండిపడ్డారు. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని మనిషిని తీసుకొచ్చి చిత్రహింసలు గురి చేసి, హత్య చేసి, నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి దహనం చేసి, వాళ్ళ ఇష్టానుసారంగా అతిథులు కూడా ఇవ్వకుండా బేరసారాలకి దిగుతూ, రాజకీయాలకి, రౌడీయిజాలకి పాల్పడుతూ, మా ఓడు రౌడీ అంటున్నారు, మా ఓడి మీద కేసులు ఉన్నాయంటున్నారు. ఇతని మీద 4 కేసులు ఉన్న మాట వాస్తవం, కొన్ని కేసుల్లో నిందితుడుగా ఉన్న మాట వాస్తవం. అయినంత మాత్రాన తీసుకొచ్చి కాల్చి పూడి చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? డీజీపీ గారు ప్రశ్నించరా? హోమ్ మినిస్టర్ గారు అడగరా? మేము పనిచేసింది జనసేనకి, మేము పనిచేసింది లోకేష్ గారికి. మమ్మల్ని ప్రశ్నించమంది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మా దగ్గరికి రాజీకి వచ్చింది, మమ్మల్ని ఒప్పిస్తానికి, మమ్మల్ని బెదిరిస్తానికి, మా ఇంట్లో వాళ్ళని బెదిరిస్తానికి, ఆడపిల్లలను బెదిరిస్తానికి వచ్చింది జనసేన నాయకుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఏం చెప్పారు? రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరగమన్నా ప్రశ్నించమని చెప్పారు కదా. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు మీరు ఏం ప్రశ్నించారు? ఎంతగా బేరం కుదుర్చుకున్నారు? చట్టాన్ని రక్షించాల్సిన ఖాకీలు అత్యంత కర్కశంగా, పైశాచికంగా హింసించి ఓ యువకుడి ప్రాణాలు తీసేయటం, చివరకు ఆ మృతదేహాన్ని కూడా ఆనవాలు లేకుండా చేసేయటం. ఇంత ధైర్యం ఖాకీలకెలా వచ్చింది? ఇంత రాక్షసంగా ప్రవర్తించినా మనకేం కాదన్న భరోసా వాళ్ళకెవరిచ్చారు? లాకప్ డెత్ చేయటమే కాదు, మృతదేహాన్ని కాల్చేశారని సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే సాయికృష్ణ మీద 25 కేసులున్నాయి, 50 కేసులున్నాయంటూ పచ్చముఖ అసత్య ప్రచారాన్ని మొదలుపెట్టింది. మీరు నిజమైన కేసులు పెడితే ఈ కేసులన్నీ ఎందుకు కొట్టేశారు? సీఏ గారు చెప్పండి, పోలీస్ వారు చెప్పండి. అతనికి ఉన్నాయి 2 కేసులు, అందులో వారెంట్ మాత్రమే ఉంది, వారెంట్ పెండింగ్ ఉందనే తీసుకొచ్చారు. ఆ విషయంలోనే ఈ పిల్లాడిని కృష్ణలంకకి తీసుకెళ్లారు. అతను ఫోన్ ట్రాప్ చేసి, అతని ఫోన్ నుంచి ఫోన్ చేయించి మిగతా వాళ్ళని పట్టుకొచ్చి అందులో పెట్టి పిచ్చకొట్టుడు కొట్టారు. వాళ్ళందరినీ సబ్ జైలుకి పెట్టి వీడిని సబ్ జైలుకి పెట్టకుండా బాత్రూంలో పడేశారు. 50 కేసులు 40 కేసులు ఉన్నాయని చెప్తున్నా, కుక్కలకి చెప్తున్నా. ఏ రాజకీయ పార్టీకి ఈ పిల్లోడికి సంబంధం లేదు. కనీసం ఏ రాజకీయ పార్టీలో కూడా వీడికి సభ్యత్వం లేదు. చంపేసి సమాధానం చెప్పలేక బూడిదడిగినా ఇవ్వకుండా మా బేడాను అది ఇదని చెప్పొద్దు. రాజకీయాలు, ఈ చావుకి రాజకీయాలకి సంబంధం పెట్టొద్దు. వీడికి ఉన్నది 2 కేసులు. దమ్ముంటే
వచ్చి బందర్ రోడ్ల నుంచుంటా. ఎన్ని కేసులు ఉన్నాయో ప్రూవ్ చేయండి పోలీసు వారు. సాయి కృష్ణను క్రూరంగా హింసించి చంపేశారు అన్న ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పచ్చముఖ అరాచకాలకు కొమ్ము కాసి పోలీసులు కూడా కర్కశంగా వ్యవహరించడం పరిపాటైందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదిగో ఒకసారి ఇలా చూడండి, ఈ ఆఫ్ఘన్ న్యాయం చూడండి, కాకిల కావరం చూడండి. 2025 ఏప్రిల్లో తెనాలి జయప్రకాష్ నగర్ లో 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు 2 ఫర్లాంగుల దూరంలోనే నడి రోడ్డుపై కూర్చోపెట్టి అరికాళ్లపై తీవ్రంగా కొట్టారు. నాటి 2 టౌన్ సిఐ రాములు నాయక్ అతి కర్కశంగా యువకుల కాళ్లపై బూటు కాళ్లతో ఎక్కి తొక్కి పెట్టారు. ఇక 3 టౌన్ ఎస్ఐ రమేష్ బాబు డ్రగ్స్ మాఫియా కింగ్ పాబ్లో ఎస్కోబార్ తమకు దొరికినట్లుగా నడి రోడ్డు మీదే 3rd డిగ్రీ ప్రయోగించారు. తమకే పాపం తెలియదని ఆ యువకులు చెప్తుంటే వాళ్ళు గంజాయి విక్రయిస్తున్నారని ఖాకీలు చెప్పుకొచ్చారు. అంటే గంజాయి అనే అనుమానం ఆరోపణలతోనే నడి రోడ్డు మీద ఇలా చావబాదేశారు ఏపీ పోలీసులు. అలాంటప్పుడు ఇక న్యాయస్థానాలు ఎందుకు? నిన్న కాక మొన్న మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్ల మీద టీడీపీ గుండాలు దాడులు చేశారు. గంటల పాటు ఆ దాడులు జరిగాయి. ఆ సమయంలో పోలీసులు ఏం చేశారు? నిస్సిగ్గుగా ప్రేక్షక పాత్ర వహించారు. పచ్చముఠ ఆదేశాలతో తప్పుడు కేసులు పెడతారు, అక్రమ అరెస్టులు చేస్తారు, టీడీపీ గుండాలు చేసే దాడులకు పహారా కాస్తారు, నడి రోడ్డు మీద రౌడీల తరహాలో ప్రవర్తించారు. చివరికి లాకప్ డెత్లు చేసి మృతదేహం కూడా మాయం చేస్తారు. దీన్ని పోలీసింగ్ అంటారా? వీళ్ళని రక్షక భటులంటారా? కర్కసత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఇలాంటి పోలీసులు ప్రజలకు రక్షణ కల్పిస్తారా? మానవ హక్కులను పరిరక్షిస్తారా? ఓవైపు పచ్చముఖ అరాచకాలు, మరోవైపు తాము రక్షక భటులమన్న సంగతే మర్చిపోతున్న ఖాకీలు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్ గా మార్చేస్తున్నారని 5.5 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పూర్వపు బీహార్ ని మరపించేలా, తాలిబన్లను తలదన్నేలా ఏపీలో అరాచక పాలన నడుస్తోంది. దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి రాజ్యాన్ని తలపిస్తోంది. అడ్డు అదుపు లేకుండా యథేచ్ఛగా సాగుతున్న అఘాయిత్యాల పర్వంలో మహిళలు, చిన్నారుల వేదన వట్టి అరణ్య రోదనలా మిగిలిపోతోంది. ఈ ధృతరాష్ట్ర పాలకులతో మాతృ హృదయాలు ఆవేదనతో తల్లడిల్లిపోతున్నాయి. అర్ధరాత్రి ఆడపిల్లలకు రక్షణ సంగతి దేవుడెరుగు. పట్టపగలే వారిపై దారుణంగా దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నాడు మహిళలకు అండగా నిలిచిన దిశ పోలీస్ స్టేషన్లను నిర్వీర్యం చేశారు. మరోవైపు పాలకులే డ్రగ్స్ నుంచి రేప్ల దాకా అన్ని అరాచకాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. అసలు ఓ మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఏంటి దారుణాలు? ఆడపిల్లల మీద చెయ్యి వేస్తే చెమడాలోలు చేస్తామని ఊగిపోయిన సనాతని ఏం చేస్తున్నాడు? దేవదేవుడి మీదే కుట్రలు చేసే పాలకులున్న రాష్ట్రంలో ఆడకూతుళ్ల భద్రత గురించి ప్రశ్నించడం కూడా నేరమే కాబోలు. రెడ్ బుక్ అరాచకాలకు కొమ్ము కాయటమే మా కర్తవ్యం అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రశ్నించటమే నేరమైపోతోంది. పాలకుల పనితీరు వైపు వేలెత్తి చూపితే చాలు తప్పుడు కేసులు పెడుతున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. నడి రోడ్డు మీద రాక్షసంగా వ్యవహరిస్తూ నిందితులను చితకబాదుతున్నారు. చివరకు అత్యంత క్రూరంగా హింసించి హత్య చేసి మృతదేహాన్ని మాయం చేసే స్థితికి పోలీసులు చేరిన చోట సామాన్యుల రక్షణకి భరోసా ఇచ్చేదెవరు? కాకీల తీరు ఇలా ఉంటే ఇక పచ్చముఠ దారుణాలకు అంతే లేకుండా పోయింది. 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో అత్యాచార పర్వాన్ని నిస్సిగ్గుగా కొనసాగిస్తున్నారు ఎల్లో సైకోస్. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన దారుణం చూసి దేశ ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. విద్యార్థుల వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 వీడియోలు రికార్డు చేస్తే ఆ కామాంధుల కండకావరం అణచివేయాల్సింది పోయి బాధితుల మీద బెదిరింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ కీచక పర్వం వెనుక ఉన్నది అధికార పార్టీ నేతలు, కాలేజీ నిర్వాహకులు, టీడీపీ ప్రముఖుల సన్నిహితులు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని తండ్రి టీడీపీ నేత. ఇక చెప్పేదే ఉంది. 100 మంది విద్యార్థుల ఆత్మాభిమానాన్ని కాపాడటం కన్నా పచ్చమూకని పరిరక్షించటమే మిన్న అనేసింది చంద్రబాబు ప్రభుత్వం. కాలకృత్యాలు తీర్చుకునే వేళ, స్నానాలు చేసే సమయంలో, దుస్తులు మార్చుకునే సమయంలో తమను రహస్యంగా వీడియోలు తీశారని, అవి బయటకు లీక్ అవుతున్నాయని తెలిసి విద్యార్థినులు సిగ్గుతో చితికిపోయారు. అవమాన భారంతో విలవిల్లాడిపోయారు. ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా తమకు న్యాయం ఎందుకు జరగలేదో తెలియక ఇప్పటికీ ఆవేదనతో అల్లాడిపోయారు. ఇక కూటమిలో ప్రజాప్రతినిధి, ప్రభుత్వ మాజీ విప్, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక చేష్టలు చూసి తెలుగు ప్రజలంతా నిర్ఘంతపోయారు. ఒక మహిళని ఇంత దారుణంగా వేధిస్తూ, అత్యాచారం చేస్తూ
అబార్షన్ చేయిస్తే ఆ మహిళని వేధిస్తున్న వీడియోలు కూడా బయటకొస్తే కనీసం చర్యలు తీసుకోవటానికి కూడా ధైర్యం చేయలేకపోయారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇదే పవన్ కళ్యాణ్ మహిళల భద్రత గురించి, ఆడపిల్లల రక్షణ గురించి, కీచకుల బెండు ఎలా తీయాలన్న దానిపై అనేక వేదికల మీద ఊగిపోతూ ఆవేశపడిపోతూ ఎన్నోసార్లు గుండెలు చించుకున్నారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఒక జానీ మాస్టర్, ఒక కిరణ్ రాయల్, ఒక అరవ శ్రీధర్ ఇలా పార్టీ మద్దతుదారుడు, పార్టీ నేత, పార్టీ ఎమ్మెల్యే అంతా కీచకులై వికటాటహాసం చేస్తూ ఉంటే చర్యలు తీసుకోవటానికి మాత్రం పవన్ కళ్యాణ్కి చేతులు రావు. తెలుగు ప్రజలంతా ఇంత దారుణమా అని చీకొడుతుంటే చివరకు విప్ పదవి నుంచి అరవ శ్రీధర్ని తొలగించి చేతులు దులుపుకున్నారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్తముచ్చుమరిలో 9 ఏళ్ల గిరిజన బాలికను అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఇప్పటికీ బాలిక మృతదేహం దొరకలేదు. నిందితులు బాలిక మృతదేహానికి రాయి కట్టి కృష్ణానదిలో విసిరేశారు. దాదాపు వారం రోజుల పాటు గాలించినా చిన్నారి మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. ఈ కేసులో కూడా ప్రభుత్వం కంటితుడుపు చర్యలతో సరిపెట్టింది. హోంమంత్రిగా ఒక మహిళ ఉన్న రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. కీచకులు చేస్తున్న వికటాట్టహాసాలు పాలకుల అసమర్థతని చాటి చెప్తున్నాయి. టీడీపీ గూండాల బెండు తీసి హత్యలు, అత్యాచారాలను అరికట్టాల్సిన పోలీసులు పాలకుల కుట్రలకు కోత పెడుతూ పరవశించిపోతున్నారు. లాకప్ డెత్లను దాటేసి మృతదేహాన్ని కూడా మాయం చేసే స్థితికి దిగజారిపోయి ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే దేశమంతా ఉలిక్కి పడేలా చేస్తున్నారు. ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికొదిలేసి లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేస్తున్నారు. ఏపీ పేరు చెబితేనే పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేస్తున్నారు. స్కామ్లు, అవినీతి, మద్యం ఏపీలో ఎటు చూసినా కనిపిస్తోంది ఇవే. ఇవన్నీ చాలవన్నట్టు కూటమిలోని కొందరు ప్రజాప్రతినిధులే దుశ్శాసన పర్వాలు కొనసాగిస్తున్నారు. ఇక పచ్చమూక అరాచకాలకు అండగా నిలవడమే తమ కర్తవ్యం అన్నట్టుగా ఖాకీల తీరు మారడంతో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి. అత్యంత ప్రశాంతమైన రాష్ట్రంగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోతుంటే ఈ అకృత్యాలన్నీ చూడలేక తెలుగు తల్లి సిగ్గుపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రజాప్రతినిధుల పిల్లలు, ప్రజాప్రతినిధులు మాదక ద్రవ్యాల మత్తులో జోగుతూ దొరికిపోతున్నారు. మరోవైపు కూటమి ప్రజాప్రతినిధులు కీచక అవతారాలెత్తి వికృత చేష్టలతో చెలరేగిపోతున్నారు. ఓవైపు దేశంలోనే శాంతి భద్రతలు అత్యంత ఘోరంగా క్షీణించిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. మరోవైపు కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు వేధింపుల పర్వాన్ని, అత్యాచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తుంటే పాలకులు ప్రేక్షక పాత్రను పోషిస్తూ రెడ్ బుక్ స్కీమ్లను సాగిస్తున్నారు. అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూటమిలో కామాంధుల బెండు తీయటంలో ఘోరంగా విఫలమయ్యారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి పార్టీల నేతలు కామకూట విషం కక్కుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ వేధింపులు తాళలేక ఓ దళిత మహిళా ఉద్యోగి, పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ రేజెటి సౌమ్య 2025 ఆగస్టు 18న ఆత్మహత్యకు యత్నించారు. బీపీ స్టెరాయిడ్ టాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే వేధింపుల వల్లే తనకి దుస్థితి వచ్చిందని, ఆయన తన కార్యకర్తల చేత తనపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిస్తున్నారని, తరచూ వీడియో కాల్లో మాట్లాడుతూ వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. రాత్రి 10 దాటిన తర్వాత కూడా పార్టీ కార్యాలయానికి పిలిపించడమే కాకుండా రాత్రి సమయాల్లో వీడియో కాల్ చేసి ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో అనేక మంది మహిళా ఉద్యోగులను ఎమ్మెల్యే వేధిస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రిన్సిపల్ సౌమ్య. అయినా ఆమదాల వలస ఎమ్మెల్యే మీద చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2024లో బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో అత్తా కోడళ్లపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితులను పరామర్శించిన పాపాన కూడా పోలేదు బాలకృష్ణ. ఆ తర్వాత కొద్ది రోజులకే సీఎం చంద్రబాబు, బాలకృష్ణ కలిసి హైదరాబాద్ లో ఒక ప్రోగ్రాంలో ఆహా ఓహో అంటూ ఒకరినొకరు పొగుడుకుంటూ ఎంజాయ్ చేశారు. ఓవైపు రాష్ట్రంలో వరుస హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే వీళ్ళకేం పట్టవా అని నాడు శాపనార్థాలు పెట్టారు ఏపీ ప్రజలు. ఇప్పటికీ ఆ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. టీడీపీ గుండాలు హత్యలు, అత్యాచారాలతో వికటాట్టహాసం చేస్తుంటే ఏపీలో నేరాల సంఖ్య తగ్గిందని వరుస స్టేట్మెంట్స్ ఇస్తున్నారు పాలకులు. అదే సమయంలో లాకప్ డెత్ ఏపీలో కలకలాన్ని రేపుతోంది. సాయికృష్ణను పోలీసులు చంపేయటమే కాదు, మృతదేహాన్ని కూడా కాల్ చేశారని కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భద్రతకు సంబంధించి ఆందోళనను రేకెత్తిస్తోంది.
ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.